అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మనకు ఇంట్రడక్షన్ ట్రిగ్నామెట్రీ కింద 2 వీడియోస్ మనకు అయిపోయినాయి. ఇప్పుడు 3rd వీడియో. సో నిన్ననే నేను ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎన్ని 6 వచ్చినాయి మనకు, అవునా? సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సైన్ ఏ, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు 3 సైడ్స్ నేర్చుకున్నాం. ఒకటి హైపోటెనస్, రెండోది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, కర్ణము, ఎదుటి భుజము, ఆసన భుజం, వీటి మీదనే మనకు ట్రయాంగిల్ సంబంధించి సైడ్స్ అవి మనం నేర్చుకోవాలా. తర్వాత మనకు సైన్ ఏ చెప్పినాం, ఆపోజిట్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాజ్ ఏ, అడ్జసెంట్ బై హైపోటెనస్. తర్వాత ట్యాన్ ఏ అంటే ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కాట్ ఏ, అడ్జసెంట్ బై ఆపోజిట్. సీకెంట్ ఏ, హైపోటెనస్ బై అడ్జసెంట్. కొసికెంట్ ఏ, హైపోటెనస్ బై ఆపోజిట్. నేను రిలేషన్స్ రాశాను, అందుకే ఇవి నేను తుడపలేదు బోర్డు మీద. ఇవి తుడపడానికి కారణం ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని కొన్ని నోట్ కింద కొన్ని పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి ఇవి బేస్ చేసుకుని రాస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కడ తుడపలే. నేను మళ్ళీ ఒక రివిజన్ లాగా ఉంటుంది మీకు చెప్పేదానికని, బాగా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతాం ఉద్దేశంతో దీన్ని తుడపలేదు. నిన్ననే చెప్పాను రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సైన్ కనుక రివర్స్ చేసి రాస్తే ఏమొస్తుంది? ఒకటో దానికి ఆరో దానికి కొసికెంట్ వస్తుంది. సైన్ రివర్స్ చేస్తే కొసికెంట్, కొసికెంట్ రివర్స్ చేస్తే సైన్, రెండు మ్యూచువలీ. ఓకే, సైన్ రివర్స్ చేయండి, రివర్స్ అంటే పైకి కిందకి ఇది వస్తుంది, దీన్ని రివర్స్ చేయండి అది వస్తుంది. సో సైన్ కొసికెంట్ మ్యూచువల్, రెసిప్రోకల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కాస్ కింద రిలేషన్ సీకెంట్, గుర్తుపెట్టుకోవాలి. కాస్ను రివర్స్ చేస్తే సీకెంట్ వస్తుంది, సీకెంట్ రివర్స్ చేస్తే కాస్ వస్తుంది. నెక్స్ట్ ట్యాన్కి కాట్కి ట్యాన్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అవే ఇక్కడ నోట్ అనే కింద మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకు యాక్చువల్గా ఈ 6 రేషియోస్ ఉన్నాయి కదా, యాక్చువల్గా మీ పేర్లు చూడండి. సైన్ అంటాం, SINE. ఈ సైన్లో మొదటి 3 పదాలు తీసుకునే మనం సైన్ రాస్తున్నాము, అలా చదవాలా. ఓకే, దీన్ని సైన్ అని చెప్తాం. SINE మొదటి 3 పదాలు తీసుకొని SIN, దాన్ని చదవడం ఎలా చదవాలా? సైన్. ఓకే, నెక్స్ట్ ఈ సైన్కు తర్వాత ఏమొస్తుంది? కోసైన్. ఇది కోసైన్, సైన్ కోసైన్, COSINE. ఈ కోసైన్, అంటే సహా అంటాం తెలుగులో. ఇప్పుడు కొలీగ్ అంటాం, సహ విద్యార్థి, లేకుంటే సహా ఏదైనా పనిచేసే వాళ్ళు, ఏదైనా సహవాసి అంటారు చూడండి. ఆ విధంగా అంటే సహా అని అర్థం తెలుగులో, అంటే కొలీగ్స్ లాగా. ఓకే, ఆ అనమాట ఇది. ఓకే, సైన్ కోసైన్. ఈ కోసైన్లో ఉన్న మొదటి 3 అక్షరాలు తీసుకొని COS తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది. దాన్ని ఎలా చదువుతున్నాము? కాస్ అని చెప్పి చదవాలి. నెక్స్ట్ ట్యాంజెంట్, TANGENT, ట్యాంజెంట్లో మొదటి 3 అక్షరాలు తీసుకొని TAN రాయడం జరిగింది. దీన్ని ఏమో చెప్తాం? ట్యాన్. ఇక్కడ రాశాను చూడండి, ట్యాన్ అని చెప్పి చదవాలి. ఇక్కడ రాశాను కాస్, ఇదేంటి? కోసైన్ కాస్ అని రాసాం. ఇది సైన్, కోసైన్, ట్యాంజెంట్ను ట్యాన్ అని చెప్పి రాసాం. నెక్స్ట్ కోటాంజెంట్లో మొదటి 3 అక్షరాలు COT తీసుకొని మనము కాట్గా రాస్తున్నాము, దాన్ని కాట్ అని చెప్పి చదవాలి. COT అదే రాసింది, కాట్ ఏ. అదేవిధంగా నెక్స్ట్ సీకెంట్, SECANT. సీకెంట్లో మొదటి 3 పదాలు SEC తీసుకొని సీకెంట్ అని చెప్పి చదవడం, సీకెంట్ అని చెప్పి రాయాలి. SEC అని చెప్పి రాయాలి, సీకెంట్ అని చెప్పి చదవాలి. రాసాం సీకెంట్, SEC, సీకెంట్. అదేవిధంగా నెక్స్ట్ కోసీకెంట్, COSSECANT, కోసీకెంట్. మరి మొదటి 3 అక్షరాలు తీసుకోవచ్చు. మొదటి 3 అక్షరాలు తీసుకుంటే ఏమవుతుంది? కాజ్ వచ్చేసింది కాబట్టి అందులో లాస్ట్ ఇవన్నీ తీసుకుని 5 అక్షరాలు తీసుకొని COSEC, కొసికెంట్ అని చెప్పి మనం చదవాలి. ఇది మనకు 6 ట్రిగ్నామెట్రీ రేషియోస్ సంబంధించి షార్ట్ కట్ మనం రాయడం. ఓకే, చెప్పండి. సైన్, కోసైన్, టాంజెంట్, కోటాంజెంట్, సీకెంట్, కోసీకెంట్. ఇవన్నీ మనం సింపుల్ కట్ రాస్తాం. సైన్, కాస్, ట్యాన్, కాట్, సీకెంట్, కొసికెంట్. ఇలా మనము ట్రిగ్నామెట్రీ రేషియోస్ను షార్ట్ కట్లో మనం రాయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను,
ఈ ఫార్ములాస్ ఎప్పుడు నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ మీరు ఏం చేయాలా, సపరేట్గా ఒక నోట్బుక్ లేక పేపర్, వైట్ పేపర్ తీసుకోండి, ఒక 2-3 కలిపి ఉండేది, ఈ ఫార్ములాస్ కదా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నోట్ కింద కొన్ని రాశాను ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ రాస్తూ ఉంటా. ఇవన్నీ నీకు ఫార్ములా అనిపించేటి అన్నీ నేను రాస్తూ ఉంటాను కదా, అవన్నీ మీరు ఒక చోట రాసుకోవాలా. అప్పుడప్పుడు దాన్ని తిప్పుతా ఉండాలి. తిప్పడం అంటే ఊరికి అటు తిప్పి అడగలేదని కాదు, చదవాలా. తిప్పడం అంటే అర్థమైందంటే చదవాలి అని. ఓకేనా? అప్పుడప్పుడు రివైజ్ చేస్తూ ఉంటే దండిగా వస్తాయి. ఇంకా ఫార్ములాస్ నువ్వు బాగా బైహార్ట్లా చేసేయాలి. నిద్రలో లేచి అడిగినా చెప్పేట్టు ఉండాలా. అప్పుడే నీకు ట్రిగ్నోమెట్రీ. అప్పుడు ఎందుకు అలా చెప్తున్నానంటే, ఏ ప్రాబ్లంకు ఏది యూస్ చేయాలో ఐడియా రావాలా. ఏ ప్రాబ్లంకు ఏది యూస్ చేయాలా, ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా దండిగా వస్తుంటాయి. మనకు ఒక ప్రాబ్లం ఇచ్చేస్తాడు, దేన్ని యూస్ చేయాలా అన్నప్పుడు నీకు ఫార్ములాస్ అన్నీ గుర్తులో ఉన్నాయనుకో, పక్కన చూస్తే ఓహో దీనికి యూస్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది అని చెప్పి నీకు ఐడియా రావాలంటే ఖచ్చితంగా ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే, వేరే దగ్గర దారి లేదు. ఓకే. సో నెక్స్ట్, నిన్న తుడపలేదు, మీకోసం అట్టే పెట్టుండాను. సో నోట్ కింద ఇంతకుముందు ఫస్ట్ పాయింట్ రాశాను కదండి, నోట్ కింద ఇవన్నీ రాస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఏం చేయాలా, నోట్బుక్లో మీరు పక్కన రాసుకోవాల్సిందే, రాసుకొని నేర్చుకోవాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. సో ఏం రాసింది చూడండి, సైన్ ఏ ఈక్వల్ టు 1/కొసికెంట్ ఏ. ఇంతకుముందు చెప్పాను సైన్కు కొసికెంట్కు రిలేషన్ ఉంది అని. ఏం రిలేషను, సైన్ తిప్పించి రాస్తే కొసికెంట్ వస్తుంది, లేక కొసికెంట్ తిప్పించి రాస్తే సైన్ వస్తుంది. సో సైన్ ఏ కొసికెంట్ ఏ ఏం రిలేషన్ అంటే, సైన్ ఏ ఈక్వల్ టు 1/కొసికెంట్ ఏ అంటాం. మళ్ళీ 1/కొసికెంట్ ఏ అంటే ఏంది సార్, మీకు ఏంది సార్ ఎంత రాస్తారు 1/కొసికెంట్ ఏ అంటే? అర్థమైందంటే ఇవి ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అంటాం. తెలుగులో గుణకార విలోమం. గుణకార విలోమం అంటే ఇప్పుడు ఎప్పుడైతే రివర్స్ చేసి రాస్తావో దాన్ని విలోమంగా లెక్కేస్తాం. ఏం విలోమం ఇక్కడ, గుణకార విలోమం రివర్స్ చేసి రాసినప్పుడు. ఎట్లంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ రాస్తున్నా 2 ఉంది, 2 అంటే ఏమి అర్థము, 2/1 అని. అవునా, 2 అంటే 2/1 అని. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, రెసిప్రోకల్ రాస్తున్నాను. రెసిప్రోకల్ రివర్స్ చేసి రాయడమే. సో 2/1 రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1/2. 2/1 రివర్స్ చేస్తే 1/2. సో 2/1కు రెసిప్రోకల్ వచ్చి 1/2, లేదా 1/2కు రివర్స్ రెసిప్రోకల్ అంటే 1/2 రివర్స్ చేస్తే 2/1. ఇది పైకి ఇది కిందకి వస్తుంది 2/1. సో దీనికి ఇది రెసిప్రోకల్, దీనికి ఇది రెసిప్రోకల్ అంటాం. అర్థమైందండి? రివర్స్ చేసి రాసేప్పుడు, రివర్స్ మీన్స్ ఇక్కడ ఏంటంటే లవమును హారంగాను, హారంగా లవన్గాను, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కదా, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందికి వస్తుంది, దాన్ని రివర్స్ చేయడం అంటాం. అఫీషియల్గా టర్మ్ ఏమర్థం, రెసిప్రోకల్ అంటాం. అంతే, గుణకార విలోమం. సో ఇంతకుముందు చెప్పాను, సైన్ రివర్స్ చేస్తే కొసికెంట్ వస్తుంది, కొసికెంట్ రివర్స్ చేస్తే సైన్ వస్తుంది. సో ఎట్లా రాయొచ్చు అంటే, మనము ఇలా రివర్స్ చేసినప్పుడు వచ్చిందని ఏమంటామంటే, ఇది సైన్ ఏ ఈక్వల్ టు 1/కొసికెంట్ ఏ. రివర్స్ చేసి వచ్చినప్పుడు దాన్ని ఏమంటే 1/లో పెట్టి రాస్తాం. సైన్ ఏ ఈక్వల్ టు 1/కొసికెంట్ ఏ అంటే 1/, మీన్స్ అర్థం ఏంటంటే రివర్స్ చేసి రాస్తున్నాము అని. ఇది రివర్స్ చేసి రాసినప్పుడు ఇది వస్తుంది. అదే కొసికెంట్ ఈక్వల్ టు దీని రివర్స్, కొసికెంట్ ఈక్వల్ టు సైన్ యొక్క రివర్స్ అంటే ఏమి, 1/sin ఏ. సైన్ వచ్చి కొసికెంట్ రివర్స్, కొసికెంట్ రివర్స్ అంటే రివర్స్ అప్పుడు 1/, పెట్టాలండి అంతే, ఇంకేం లేదు. సో సైన్ ఏంది, కొసికెంట్ రివర్స్ అంటే 1/కొసికెంట్ ఏ అని, అదే రాసాను. సైన్ వచ్చి 1/కొసికెంట్, కొసికెంట్ రివర్స్ చేస్తున్నామని, కొసికెంట్ రివర్స్ చేస్తే సైన్ వస్తుంది. నెక్స్ట్ కొసికెంట్ ఏంది, సైన్ యొక్క రివర్స్, రివర్స్ అన్నప్పుడు 1/, అని గుర్తుపెట్టుకోండి. సో కొసికెంట్ ఏంది, సైన్ యొక్క రివర్స్ అంటే 1/sin ఏ, 1/sin ఏ. ఇంకా సింపుల్గా మాట్లాడితే సైన్ ఏ ఈక్వల్ టు 1/కొసికెంట్ ఏ, లేదా కొసికెంట్ ఏ ఈక్వల్ టు 1/sin ఏ. ఎప్పుడైతే 1/లో పెట్టి రాస్తారన్నప్పుడు దీన్ని ఏమంటామంటే రెసిప్రోకల్స్ అంటాం. సో సైన్ ఏ అండ్ కొసికెంట్ ఏ ఆర్ రెసిప్రోకల్. సైన్ ఏ కొసికెంట్ ఏ గుణకార విలోమాలు. కొసికెంట్ ఏ సైన్ ఏ రాయచ్చు, లేక సైన్ ఏ కొసికెంట్ ఏ రాయచ్చు, ఎట్లా రాసా ఒకటే మనకు. సో ఇవి రెసిప్రోకల్స్ అంటాం. అండ్ ఎప్పుడైతే రెసిప్రోకల్స్ అంటున్నామో 6 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఒకటి వస్తుందండి. ఇప్పుడు సైన్ ఏ కొసికెంట్ ఏ రెసిప్రోకల్స్ తెలిసిపోయిందా, సైన్ ఏని రివర్స్ చేస్తే కొసికెంట్ వస్తుంది, కొసికెంట్ ఏని రివర్స్ చేస్తే సైన్ ఏ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే, ఇంటూ ఇది చుక్క పెడితే ఇంటూ అని, సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ఈక్వల్ టు 1.
ఎప్పుడైనా సరే ఏ రెండైనా సరే రెసిప్రోకల్స్గా ఉన్నప్పుడు, గుణకార విలోమంగా ఉన్నప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుందో వాటిని ఏమంటామంటే ఒకదానికొకటి రెసిప్రోకల్. దే ఆర్ మ్యూచువలీ రెసిప్రోకల్ అంటాం. మ్యూచువల్ అంటే పరస్పరం ఒకదానికొకటి విలోమాలు. గుణకార విలోమం మల్టిప్లై చేసినప్పుడు ఒకటి వస్తుంది కాబట్టి గుణకార విలోమము. ఓకే, మల్టిప్లికేటివ్ రివర్స్ అంటాం. ఎక్కువ మాట్లాడితే మల్టిప్లికేషన్లో రివర్స్ అని, దట్ మీన్స్ రెసిప్రోకల్ అంటాం సింపుల్గా. ఓకేనండి. ఇక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే మీకు. సో 2 ఉంది, 2ను 2/1 రాస్తున్నా, రివర్స్ చేస్తే ఏమవుతుంది? 1/2. సో దీని రెసిప్రోకల్ ఇది. రివర్స్ అంటే 1 పైకి కిందికి 2 వస్తుంది. ఓకే, దీని రెసిప్రోకల్ ఇది, దీని రెసిప్రోకల్ ఇదేనా? చూడు, 1/2 రివర్స్ చేస్తే 2/1, పైన 2 కింద 1. ఒకదానికొకటి ఈ రెండు ఏమవుతాయి? మ్యూచువలీ రెసిప్రోకల్స్. ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమాలు. మరి వీటిని మల్టిప్లై చేస్తున్నాను, ఇంటూ చేస్తున్నాను, ఆన్సర్ ఏం రావాలా? 1 వస్తేనే ఒకదానికొకటి విలోమాలని. చూడు, 2 క్యాన్సలా ఇంటూలో ఉన్నప్పుడు 1 ఎలాగో మనకు తెలిసిన క్యాన్సిల్ చేసి అట్టే పెట్టినా ఏం కాదు. ఎంత వచ్చింది? ఈ రెండు క్యాన్సల్, ఈ రెండు క్యాన్సల్, అన్ని ఎంత మిగిలింది? ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. 1 × 1 1. ఓకే, ఇప్పుడు సపోజ్ 2/5 ఉంది, 2/5. దీని యొక్క రెసిప్రోకల్ ఏంటి? దీని యొక్క గుణకార విలోమం ఏంటి? చెప్పాను, రివర్స్ చేయాలి. రివర్స్ మీన్స్ న్యూమరేటర్ని డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్ గాను, లవాన్ని హారంగాను, హారాన్ని లవంగాను మార్చడమే ఇక్కడ గుణకార విలోమం అంటాం. ఓకే, సో 2/5 రివర్స్ చేస్తే ఈ 5 పైకి వెళ్తుంది, 2 కిందికి వస్తుంది. సో 2/5 రెసిప్రోకల్ 5/2. ఇది పైకి, ఇది కిందికి వస్తుంది. లేక 5/2కు రెసిప్రోకల్ పెడితే ఇది పైకి, ఇది కిందికి. సో 5/2, ఇది 2 పైకి వెళ్తే 2/5. ఈ రెండు ఒకదానికొకటి గుణకార విలోమాలు, రెసిప్రోకల్స్. మరి రెసిప్రోకల్ కండిషన్ ఏంటి? నువ్వు ఏ రెండైతే రెసిప్రోకల్స్ అంటున్నావో వాటిని మల్టిప్లై చేస్తే 1 రావాలి. చూడు, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా, క్యాన్సల్. 2 1s 2 1s. నెక్స్ట్ 5 1s 5 1s. పైన 1 × 1 1, కింద 1 × 1 1. ఎంత వచ్చింది? 1 వచ్చేసింది. ఓకే, సో మీరు 1 క్యాన్సిల్ చేసినా చేయకమన్నా ఏం ఇబ్బంది లేదు, అట్టే పెట్టేయచ్చు. 2 1s 2 1s క్యాన్సిల్ అయిపోయింది. సో 1 × 1 1, 1 × 1 1. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో ఈ రెండు ఇప్పుడు ఏమవుతాయి? ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే సైన్ ఏ కొసెకంటే ఆ రెసిప్రోకల్స్ అన్నామో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సైన్ ఏ ఇంటూ కొసెకంటే ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. మరి ఎట్లా వస్తుంది సార్ 1 అంటే? ఇంతకుముందు చెప్పా కదా. ఇప్పుడు ఏమైనా ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు సైన్ ఏ అండ్ కొసెకంటే ఈక్వల్ టు 1 అని చెప్పాను కదా సింపుల్గా. మరి ఎలా ఇది? ఇప్పుడు సైన్ ఏ ఇంటూ కొసెకంటే అది, కొసెకంటే ఏం రాయొచ్చు? 1/sin A రాయచ్చా? ఇప్పుడు అయిపోయాను. ఈ కొసెకంటే బదులు 1/sin A రాస్తున్నా. సో కొసెకంటే బదులు 1/sin A రాసా. ఈ సైన్ ఏ ఎట్టుంది? సైన్ ఏ క్యాన్సల్, ఇంటూలో ఉంది కాబట్టి దట్ క్యాన్సల్ మీన్స్ సైన్ ఏ 1s 1s క్యాన్సల్. మళ్ళీ 1 × 1 1/1 1/1 1 వచ్చిందా? 1 వచ్చిందా? కాబట్టి సైన్ ఏ ఇంటూ కొసెకంటే ఈక్వల్ టు 1 ఈజ్, దట్ మీన్స్ సైన్ ఏ అండ్ కొసెకంటే ఆర్ మ్యూచువలీ రెసిప్రోకల్స్. లేదు, అది ముందు ఈ తర్వాత నీ ఇష్టం, ఇంట్లో బెటర్ రాసుకోవచ్చు. 3 2లో రాసామంటే 2 3లో రాసామంటే, ఏ ఇంటూ బి అన్నా ఒకటే, బి ఇంటూ ఏ అన్నా ఒకటే. సో సైన్ ఏ ఇంటూ కొసెకంటే ఈక్వల్ టు 1 ఆర్ కొసెకంట్ ముందు వేసుకో, కొసెకంటే ఇంటూ సైన్ ఏ ఈక్వల్ టు 1 అట్లా కూడా మనం రాయొచ్చు. ఓకే, అందుకే నేను రాశాను సింబాలిక్గా. సైన్కు కొసెకంట్ రిలేషన్ ఉంది. ఏమి రిలేషను? సైన్ ఏ కొసెకంటే ఏంటివి? రెసిప్రోకల్స్ అవి. 6 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. సైన్ ఏ కొసెకంటే అని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా ఏ అంటే ఎక్కువ మనం మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎక్కువ ఏలు, బీలు, సీలు అలా వాడినాడు. కానీ యాక్చువల్ ట్రిగ్నామెట్రీ ఎక్కువ అందంగా పోయేది, ఎక్కువ మనం అప్పుడు ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉండేది ఒక వర్డ్ అండి, గ్రీక్ వర్డ్ ఏంటంటే తీటా. తీటా అంటాం. తీటా, ఇది ఈ తీటా అనేటువంటి పదమే మనకు ట్రిగ్నామెట్రీ ఎక్కువ వినపడతా ఉంది. తీటా 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 అని, THETA తీటా, సైన్ తీటా, కాస్ తీటా, ఓకే, ట్యాన్ తీటా, కాట్ తీటా, సీకెంట్ తీటా, కొసెకంట్ తీటా, అట్లా తీటా అనే వర్డ్ ఎక్కువ ట్రిగ్నామెట్రీలో ఆ తీటాలు కనబడి మనకు అలవాటైన ప్రాణాలు ఎక్కువ మేము చదువుకున్న రోజుల్లో కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ
ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో తీటా అనే వర్డ్ తక్కువ కనబడుతుంది. ఎక్కువ సైన్ ఏ, సైన్ బి, సైన్ సి, ఏబిసిలకు సంబంధించి ఆ వర్డ్స్ ఎక్కువ కనబడతాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి పరంగా ఎక్కువ కనబడేది ట్రిగ్నామెట్రీలో తీటానే ఎక్కువ. మాకు పాత టెక్స్ట్ బుక్లు అంతా తీటా ఎక్కువ వస్తుంది. సో ఎలా చదువుతాం దాన్ని? తీటా, సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. ఆ తీటా అన్నప్పుడల్లా ట్రిగ్నామెట్రీ అంటే ఒక రకమైనటువంటి ఇదిలోకి వెళ్ళిపోతాం. ఆ తీటా అనే పదమే ట్రిగ్నామెట్రీకి వెళ్ళిపోయినాం అనే విధంగా ఫీలింగ్ వచ్చేస్తాను. తీటా కాబట్టి ట్రిగ్నామెట్రీ అంతే. సైన్, కాజ్, టాన్ లెక్కలోకి వేసుకున్నప్పుడు అంత అంటే తీటా దట్ మీన్స్ ఒక యాంగిల్ అంతే. అది ఎక్కువ వాడేది యాంగిల్. ఇప్పుడు ఏ ఉంది కదా ఇక్కడ, ఏ, ఆ ఏ బదులు తీటా వాడుతున్నాం. అలవాటైపోయిన ప్రాణాలు అవన్నీ. తీటాకు అలవాటైన ప్రాణాలు మేము చదువుకున్న రోజులు కానీ ఈ మధ్య వచ్చిన రోజు. ఇప్పుడు మీకు అంతా టెక్స్ట్ బుక్లో ఇట్లా ఏలు, బీలు, సీలు వాడుతున్నారు యాంగిల్స్ బదులు. ఎనీహౌ ఈ సింబల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏమంటాం దీన్ని? తీటా. ఇట్లానే అట్లా వేసారు తీటా. తీటా ఏంటండి? గ్రీక్ వర్డ్, అది గ్రీక్ ఆల్ఫాబెటిక్ వర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంకోటి రాశాను. ఇదే పాయింట్ కింద రాస్తున్నానండి అన్ని. ఇంతకుముందు సైన్ ఏ, కొస్కెంట్ ఏ, రెసిప్రోకల్స్ రాశాను. ఇప్పుడు చూడండి ఇదే పట్టిక చూడు. కాజ్ ఏకి ఇంటర్ రిలేటెడ్ ఇది సీకెంట్. కాస్ సీకెంట్. కాజ్ను తిప్పించి రాస్తే సీకెంట్ వస్తుంది, సీకెంట్ రివర్స్ చేసి రాస్తే కాజ్ వస్తుంది. సో మీరే చెప్పండి ఇప్పుడు, కాజ్ సీకెంట్ ఏమవుతుంది? కాస్ సీకెంట్ రెసిప్రోకల్స్. ఓకే, కాస్ ఫార్ములా చూడండి, అడ్జసెంట్ బై హైపోటెనస్. సీకెంట్ ఫార్ములా ఇది రివర్స్ చేయాలి, హైపోటెనస్ బై అడ్జసెంట్. సో కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ అంటే కాస్ వచ్చి సీకెంట్ యొక్క రెసిప్రోకల్ అన్నప్పుడు 1/సీకెంట్ ఏ అని రాయాలి. కాస్ ఏ ఈక్వల్ టు 1/సీకెంట్ ఏ. మరి సీకెంట్ ఏంది? కాస్ యొక్క రెసిప్రోకల్. మరి సీకెంట్ కాస్కు రెసిప్రోకల్ అంటే 1/కాస్ ఏ. సో కాస్ ఏ ఈక్వల్ టు సీకెంట్కి రెసిప్రోకల్ 1/సీకెంట్ ఏ అని రాయాలి. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను రెసిప్రోకల్ అంటే. ఓకే, మేము ఇంకొకసారి చెప్తాను చూడండి. రెసిప్రోకల్ సపోజ్ 3/7 ఉంది. 3/7 రెసిప్రోకల్ ఏం? న్యూమరేటర్ని డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్ గాను మార్చుకోవాలి. సో 3/7 ఏమే? 7/3. ఇది పైకి, ఇది కిందికి. పైకి 7, కిందికి 3. సో 7/3 అవుతుంది. దీనికి ఇది రెసిప్రోకల్, దీనికి ఇది రెసిప్రోకల్. 7/3 రెసిప్రోకల్ ఏమి? ఇది పైకి వస్తుంది, 3 పైకి వస్తుంది, 7 కిందికి వస్తుంది. 3/7 ఒకదానికొకటి గుణకార విలోమాలు. దీన్ని ఇంగ్లీష్ ఏమంటాం? మ్యూచువలీ రెసిప్రోకల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్. సో అదే రాశాను. సో కాస్ ఈక్వల్ టు 1/సీకెంట్, లేక సీకెంట్ ఈక్వల్ టు 1/కాస్. సీకెంట్ ఏంది? కాస్ యొక్క రెసిప్రోకల్. సో సీకెంట్ ఏంది? కాస్ యొక్క రెసిప్రోకల్. కాబట్టి సీకెంట్ ఈక్వల్ టు 1/కాస్ ఏ. దేని రెసిప్రోకల్ అవుతుందో 1/, రాయండి అంతే, ఇంకేం లేదు. 1/. ఎందుకు సార్ 1/? అని కూడా మీకు ఇది రావచ్చు. చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ 3/7 అనుకో, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. దీని రెసిప్రోకల్ ఎంత అంటే 1/3/7 అని. 3/7 దీని రెసిప్రోకల్ ఎంత అంటే ఇంతకుముందు రెసిప్రోకల్ 1/, వేసి ఇదంతా రాయాలి 1/. మీకు తెలుసు కదండి, దీని 1 ఈ బైని ఇంటూ చేస్తే ఏం అవుతుంది? ఇది రివర్స్ అవుతుంది, 7/3. 7/3 మళ్ళీ 1 × 7 7/3. ఇది వచ్చింది కదా 7/3. చూడండి 3/7 రెసిప్రోకల్ ఏమి? 1/, రాస్తా. 1/, ఇదంతా రాయాలి ఇక్కడ 1/, రెసిప్రోకల్ అన్నప్పుడు. మళ్ళీ 1/1 ఈ పెద్ద బైని ఏం రాస్తాం? ఇంటూ చేసినప్పుడు కింద ఉండేది రివర్స్ అవుతుంది, 7/3. సో 1 × 7 7/3. ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా 3/7 రెసిప్రోకల్ అంటే ఇది పైకి, అది కిందికి రాయాలి, 7/3. లేక 7/3 రెసిప్రోకల్ అంటే ఇది పైన, అది కింద రాయాలి, 3/7. అంతే. ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. సో సీకెంట్ వచ్చి కాస్ యొక్క రెసిప్రోకల్ అంటే 1/కాస్ ఏ. కాస్ వచ్చి సీకెంట్ యొక్క రెసిప్రోకల్ 1/సీకెంట్ ఏ. ఇంతకుముందే చెప్పాను. ఎప్పుడైతే కాస్ సీకెంట్ రెండు రెసిప్రోకల్స్ అని చెప్పినామో, కాస్ అండ్ సీకెంట్ రెసిప్రోకల్స్ అని చెప్పినాం, గుణకార విలోమాలు. మళ్ళీ 6 మల్టీప్లైస్ ఏం రావాలా? 1. రెసిప్రోకల్స్ని ఏవైతే రెండింటిని రెసిప్రోకల్స్ అంటున్నామో 6 మల్టిప్లై చేస్తే 1 రావాలా? వస్తుంది కదండి. ఇంతకుముందు చెప్పాను కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఈక్వల్ టు 1. సో ఎగ్జాంపుల్గా చేసినట్టయితే మనం చూడండి. సో ఇదే రాస్తున్నాను, కాస్ ఏ ఇంటూ సీకెంట్ బదులు ఏం రాయచ్చండి? 1/కాస్ ఏ రాయచ్చా? 1/కాస్ ఏ. ఏం చేయాలి? ఇది రిలేషన్ తీసుకున్నా. కాస్ ఏ అట్టే రాశాను, ఇంటూ ఉంటే ఇంటూ పెట్టాను, సీకెంట్ బదులు
1/cos A రాసాం. మరి cos A క్యాన్సిల్ కదండి. దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? ఇది 1 సో 1 into 1 1/1 దట్ ఈక్వల్ టు 1 వచ్చిందా? కానీ ఈ రెండు మల్టిప్లస్ 1 వస్తుంది కాబట్టి ఈ రెండింటిని ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అంటాం. పరస్పర గుణకార విలోమాలు అని చెప్తాం. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ కిందనే రాస్తుంటాను కొన్ని. సో సైన్ సంబంధించి రాశాను, కాస్ సంబంధించి రాశాను, ఇప్పుడు ట్యాన్ సంబంధించి. సో చూడండి, ట్యాన్ కాట్ యారో మార్క్ వేసాను, ఇంటర్లీ రిలేటెడ్ లాగా రాశాను. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పట్టికి అట్లే పెట్టాం. సో ట్యాన్కు ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసాం, కాట్కి ఏం రాసాం? దీన్ని రివర్స్ చేస్తాం, అడ్జసెంట్ బై ఆపోజిట్. అంటే మీ ట్యాన్కు కాట్కు ట్యాను దే ఆర్ మ్యూచువలీ రెసిప్రోకల్స్ అంటాం. అవును, ట్యాన్ రావాలంటే కాట్ రివర్స్ చేయాలా, కాట్ రావాలంటే ట్యాన్ రివర్స్ చేయాలా. ఓకేనా? సో అదే రాసింది. సో ట్యాన్ ఏంది? ట్యాన్ కాట్ యొక్క రెసిప్రోకల్. సో ట్యాన్ ఈక్వల్ టు కాట్కు రెసిప్రోకల్ అంటే 1/cot A అని. సో ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A. ట్యాన్ ఏంది? కాట్ యొక్క రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే 1/, వేసేయాలి అంతే. మరి కాట్ ఏంది? ట్యాన్ యొక్క రెసిప్రోకల్. కాట్ ఏంది? ట్యాన్ యొక్క రెసిప్రోకల్ అంటే 1/tan A అని చెప్పి మనం రాయడం జరిగింది. సో ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A, కాట్ ఏ ఈక్వల్ టు 1/tan A. దీన్ని ఇట్లా రాస్తే సరిపోతుంది. ఎట్లా రాసాం? ఓకే, ఇది ఎత్తుకోబోయి ఇట్లా, ఇది ఎత్తుకోబోయి ఇట్లా రాసి ఇది వస్తుంది. సో మనం రెండు రాయడం జరిగింది. సో ఎప్పుడైతే మనము ట్యాన్ ఈక్వల్ టు 1/cot లేక కాట్ ఈక్వల్ టు 1/tan రాసామో ఆ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ చెప్పినాం. సో ట్యాన్ ఏ అండ్ కాట్ ఏ ఆర్ రెసిప్రోకల్స్. సో దేర్ఫోర్ ట్యాన్ ఏ ఇంటూ కాట్ ఏ. సో ఇటు చుక్క పెట్టినామంటే ఇంటూ అని, ట్యాన్ ఏ ఇంటూ కాట్ ఏమవుతుంది? ఈక్వల్ టు 1. ఎప్పుడైతే అవి రెసిప్రోకల్స్ అయినాయో ఆ రెండింటి మల్టిప్లైస్ ఏమొస్తుంది? 1 వస్తుంది. చెప్పాను ఇంతకుముందే మీకు. సో ట్యాన్ ఏ ఇంటూ ఇది తీసుకుంటున్నా, ఇంటూ కాట్ ఏం రాయొచ్చు? కాట్ ఏ బదులు 1/tan A రాయొచ్చు, 1/tan A. మరి tan A 1 tan A 1 క్యాన్సిల్ అయిపోతే 1 పైన 1 ఉంది, 1 into 1 1/1 దట్ ఈక్వల్ టు 1. tan A 1 మనం కొట్టేస్తే 1 into 1/1 దట్ ఈక్వల్ టు 1 వచ్చింది కదండి. సో ఇప్పుడు ఏమవుతుంది? tan A అండ్ కాట్ ఏ ఆర్ రెసిప్రోకల్స్ అంటాం. సో మనకు ఇదే పర్టికులర్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ 6 ఫార్ములాస్ వచ్చినాయా? రాసుకోవాలా. నెక్స్ట్ ఏమొచ్చాయి చెప్పండి? రెసిప్రోకల్ సంబంధించి రాసాం. సైన్కు కొసికెంట్ సైన్ దట్ ఈక్వల్ టు 1 అని ఒక రిలేషన్ రాసామా? సైన్ ఇంటూ కొసికెంట్ ఈక్వల్ టు 1 అని బాక్స్ వేసానా? అవి మీరు నీట్గా ఒక పేపర్ రాసి పెట్టుకోవాలి. ఫార్ములాస్ ఇవన్నీ రాయాలా. ఇంతకుముందు చెప్పాను చూడండి, అవన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ కాజు సీకెంట్, అవి ఎట్ట రెసిప్రోకల్స్ ఉన్నాయి? కాస్కు 1/sec, సీకెంట్ 1/cos, ఆ రెండు మల్టిప్లైస్ 1. అదేవిధంగా ట్యాన్కు కాటు, ఇవన్నీ రాసానా? ఇవన్నీ ఏం చేయాలి? మీరు ఒక చోట ఖచ్చితంగా ఒక పేపర్ రాసి పెట్టుకొని అప్పుడప్పుడు వాటిని చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి ట్యాన్ దగ్గర ఈ ఫార్ములా వాడతాం, ఒకసారి ట్యాన్ దగ్గర 1/cot వాడతాం, ఇంకోసారి ట్యాన్ దగ్గర ఇంకొక ఫార్ములా వాడతాం. ఎక్కడ ఏది కావాలో అది వాడుకుంటాం. కాబట్టి మీకు అన్నీ గుర్తుకు రావాలంటే అన్నీ మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటే ఫార్ములాస్ మీకు వచ్చినాయనుకోండి. ఫార్ములాస్ ఆయుధం మన దగ్గర ఉంటే యుద్ధానికి వెళ్ళడం ఈజీ అవుతుంది. నీ దగ్గర ఆయుధమే లేకపోతే ఏ యుద్ధము చేయలేవు, అట్రప్లాప్ అయిపోతుంది. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి. మా అబ్బాయి కూడా నేను అట్లే చేశాను, అన్ని ఫార్ములాస్ రాపిచ్చేసాను నోట్బుక్లో ఒక చోట. ప్రతిరోజు పొద్దున్నే లేవాలా, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ చదువుకోవాలి. అట్లా చదివి మళ్ళీ ఇంకా వేరే వస్తాయి, పట్టికలు వస్తాయి, వాల్యూస్ వస్తాయి, మీకు ఎక్కువ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. లాస్ట్కు చదివి ఎప్పుడు అడిగినా కూడా, ఇప్పటికి కూడా 10th అయిపోయింది మొన్ననే, 95 మార్క్స్ వచ్చాయని చెప్పాను. ఇప్పుడు కూడా అడిగితే కూడా ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రెడీగా చెప్పేస్తారు. మర్చిపోలా. ఎందుకు? మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, బాగా మైండ్లో కూర్చునేస్తుంది అనుకోండి, మర్చిపోలేం. ఆ విధంగా మీరు తయారు కావాలా. మీరు ఊరికే చూసినంత మాత్రాన మీకు రాదు, చూడాలా, అర్థం చేసుకోవాలా, పక్కన నోట్బుక్లో రాయాలా. ఓకే, సపరేట్గా ఫార్ములాస్ మాత్రం ఒక పేపర్లో రాసుకోవాలి. ఆ పేపర్లో ఎప్పుడు కాబట్టి అప్పుడు ఆ పేపర్ని నీకు ఎప్పుడు లీజర్గా ఉంటుందో అప్పుడు చదువుకుంటూ కూర్చోవాలి. అట్లా చేస్తే ఏం లేదండి, ట్రిగ్నామెట్రీ అంటే అసలు ఏం లేదు. ఓకేనా? సో ట్యాన్ కాట్ దే ఆర్ మ్యూచువలీ రెసిప్రోకల్. నెక్స్ట్ థర్డ్ కింద రాశాను, థర్డ్ కింద ఒక 2 ఫార్ములాస్ రాశాను. ట్యాన్ ఏ ఈక్వల్ టు ట్యాన్ ఏ.
tan A ఈక్వల్ టు ఒక ఫార్ములా అయింది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇంతకుముందు ఇంకో ఫార్ములా ఏమొచ్చింది tan A ఈక్వల్ టు 1/cot A. ఇప్పుడు ఇంకో ఫార్ములా ఏమొచ్చింది tan A ఈక్వల్ టు sin A/cos A. sin/cos వేస్తే tan వస్తుంది. ఫార్ములా ప్రకారమే చూస్తున్నాం కాబట్టి sin/cos. ఇప్పుడు చూడండి ఇక్కడ రఫ్గా రాస్తున్నాను చూడండి. సైన్ ఫార్ములా ఏమండి ఆపోజిట్ సైడ్, సింపుల్గా రాస్తున్నాం ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. ఇది sin A ఆపోజిట్ బై హైపోటెనస్ బై ఇది రాస్తాం cos A ఏంటండి అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, sin A ఆపోజిట్ బై హైపోటెనస్, cos A అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, హైపోటెనస్ క్యాన్సర్. మీరు ఇంటూ పెడితే ఇది పైకి ఇది కిందికి వెళ్తుంది. ఓకే, మీకు క్లియర్గా రాయమంటే రాస్తాను. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఇంటూ ఇది ఇట్లా పెట్టాను, ఇది ఇంటూ చేస్తే ఏమవుతుంది రివర్స్ అవుతుంది. హైపోటెనస్ బై అడ్జసెంట్. ఓకే, సో హైపోటెనస్ క్యాన్సర్ ఇదేం మిగిలింది ఆపోజిట్ బై అడ్జసెంట్, మరి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమవుతుంది tan. ఓకే, సో సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్ బై కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్. మరి హైపోటెనస్ క్యాన్సల్ చేస్తే ఆపోజిట్ బై అడ్జసెంట్ మిగులుతుంది. మరి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమి tan వస్తుంది. సో ఏం లేదండి, చెప్పా కదా ఫస్ట్ రోజు, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది బై ఇది వేసుకుంటే వచ్చేది. ఈ రెండింటి పెద్ద బై ఉందనుకోండి, పెద్ద బై ఉంటే ఏమవుతుంది ఈ హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది ఆపోజిట్ బై అడ్జసెంట్ మిగులుతుంది. సో sin A/cos A వస్తే మనకు tan A మిగులుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి సింపుల్గా, ఇవన్నీ మీకు అనవసరం. సింపుల్గా tan అంటే sin/cos, tan sin/cos, tan sin/cos, sin/cos tan, sin/cos ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది. కింద ఈ రెండు ఉన్నాయి కదండి, అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇది బై ఇది వేసేటప్పుడు ఏమవుతుంది కింద ఉండే డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది, పైన మిగులుతుంది. దీంట్లో పైన ఏముంది ఆపోజిట్ ఉంది, దీంట్లో అడ్జసెంట్ ఉంది, ఇది బై ఇది మిగులుతుంది ఆపోజిట్ బై అడ్జసెంట్, అదే tan. సో సింపుల్గా sin A/cos A చేస్తే tan వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. sin A/cos A, సో tan A ఈక్వల్ టు sin A/cos A. cot A ఈక్వల్ టు cos A బై sin A. ఇది రివర్స్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా, cot tan ఏంటి ఒకదానికొకటి మ్యూచువల్లీ రెసిప్రోకల్స్ అంటే ఏంటి కింద పైన రివర్స్ చేయడం, అంటే డినామినేటర్ న్యూమరేటర్ గాను న్యూమరేటర్ డినామినేటర్ గాను పైకి కిందికి మార్చడమే రెసిప్రోకల్. మరి tan వచ్చి sin/cos ఉన్నప్పుడు cot ఏమవుతుంది రివర్స్ cos A బై sin A. ఓకేనా, tan రివర్స్ చేస్తే cot వస్తుంది, cot రివర్స్ చేస్తే tan వస్తుంది. సో దీన్ని రివర్స్ చేస్తాం, sin A/cos రివర్స్ చేస్తే cos A బై sin A. మీరు ఫార్ములా ప్రకారం చేసామన్నా cos A బై sin A, ఇది బై అది చేసుకోండి, పైన అడ్జసెంట్ వస్తుంది, కింద ఆపోజిట్ వస్తుంది, ఇది వస్తుంది అడ్జసెంట్ బై ఆపోజిట్, దట్ ఈక్వల్ టు cot A. సింపుల్గా ఇవన్నీ మనకు అనవసరం అనుకుంటే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. tan రావాలంటే sin/cos, cot రావాలంటే cos బై sin, ఇది పైకి ఇది కింది cos బై sin. ఇది అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇప్పుడు మనకు చూడండి ఫార్ములాస్ సారు ఎన్ని చెప్పినాడు ఒకదానికి సంబంధించి అనే విధంగా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చాలా వచ్చినాయండి, చాలా ఫార్ములాస్ ఇప్పుడు మనకు రావడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ట్యాన్కే చూడండి, tan అంటే ఏమి సైడ్స్ పరంగా మాట్లాడినప్పుడు tan ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఒక ఫార్ములా. అదే tan ఇంకొక ఫార్ములా ఏమొచ్చింది tan A ఈక్వల్ టు 1/cot A అని ఇంతకుముందు రాశాను నోట్ కింద, tan A ఈక్వల్ టు 1/cot A. అది కూడా సందర్భానుసారంగా వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేశాను tan సైన్లు కాజులో రాశాను. సైన్ కాజులు ఏంటి ఫార్ములా tan sin A/cos A. ట్యాన్కి ఇప్పుడు చూడు 3 ఫార్ములాస్ వచ్చేసాయి ఒక్క ట్యాన్కే. ఓకే, ఇప్పుడు అన్నిటికి చూడు, అన్నిటికి 3 రాలేదా వచ్చినా, ఇవి 6 ఫార్ములాస్. సైన్ ఫార్ములా ఫస్ట్ సైడ్స్ పరంగా సైన్ ఫార్ములా అయింది ఆపోజిట్ బై హైపోటెనస్ ఒక ఫార్ములా. ఇంకొకటి సెకండ్ పాయింట్లో నోట్ కింద సైన్ గురించి ఏం రాశాను చెప్పండి, సైన్ గురించి ఏం రాశాను నేను, సైన్ ఈక్వల్ టు 1/cosecant రాశానా. అంటే సైన్ ఎప్పుడైనా కొసెకంట్లలో వాడుకోవాలన్నప్పుడు
1/cosecant A అని కూడా గుర్తు రావాలి. సైన్ ఈక్వల్ టు 1/cosecant A ఇంతకుముందు రాశాను, అది ఒక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని సైన్లు కాజుల్లో వాడుకోవాలా ఎట్లా అనేది కూడా వస్తాం మనకు. ఓకే, ఇదే విధంగా దానికి సంబంధించి ఫార్ములా కాస్, ఇది ఫార్ములా సైడ్స్ పరంగా. ఇంకోటి కాజ్ వచ్చి 1/secant A. ఓకే, ట్యాన్కి 3 ఫార్ములా వచ్చేసి అప్పుడే. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఒకటి, ట్యాన్ ఈక్వల్ టు 1/cot A ఒకటి, ట్యాన్ ఈక్వల్ టు సైన్ A బై కాస్ A. దీనికి కూడా అంతే, కాట్కు 3 ఫార్ములాస్. ఒకటి అడ్జసెంట్ బై ఆపోజిట్ ఒకటే, రెండోది కాట్ ఈక్వల్ టు 1/tan A ఇంతకుముందు రాశాం. కాట్ టు ట్యాన్లలో రిలేషన్ ఉన్నప్పుడు కాట్ ఈక్వల్ 1/tan A గుర్తు రావాలా. లేదు కాట్ అనేది సైన్లు కాజులు గుర్తు రావాలన్నప్పుడు కాట్ ఈక్వల్ టు కాజ్ A బై సైన్ A గుర్తు రావాలా. చూడండి ఇక్కడ ఇదే కాటేను ఇది గుర్తు రావాలి ఒక్కోసారి. అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్స్ కనుక ఇచ్చినప్పుడు ఓహో కాటేకు అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ కదా ఫార్ములా అనే ఫార్ములా మీకు గుర్తు రావాలి. లేదు ట్యాన్లు కాట్లు ఉన్నట్టు రిలేషన్ గుర్తు రావాలన్నప్పుడు కాట్ ఈక్వల్ 1/tan A అనేటువంటి ఫార్ములా గుర్తు రావాలి. లేదు కాజులు సైన్లు ఇచ్చినప్పుడు, అంటే సైన్లు కాజు ఇచ్చినప్పుడు కాట్ ఏం రాయాలి, కాట్ ఈక్వల్ టు కాజ్ A బై సైన్ A, ఇది కూడా గుర్తు రావాలి. అట్లా ఇంటర్ రిలేటెడ్ ఫార్ములాస్ ఇవన్నీ ఏ కొత్తవేం కాదు, వీటిలోంచి పుట్టుకొచ్చేటి ఇవన్నీ మన కొత్త ఏం రాదు, బట్ గుర్తు రావాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతేనే. ఒక ప్రాబ్లంలో ఏది మనం వాడాలా, ఈ ఫార్ములా వాడాలా, ఇంకో ఫార్ములా వాడాలా, ఇట్లా దండిగా ఉన్నాయి. ఏ ఫార్ములా వాడాలని తెలిస్తేనే ట్రిగ్నామెట్రీ. చెప్పాను ముందే మీకు, ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫరెంట్ ఉంటుంది. ఒక ప్రాబ్లం ఉన్నట్టు ఇంకో ప్రాబ్లం ఉండదు, ఎక్కడో కలిసేది. ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫరెంట్ ఉంటుంది. ఐడియాస్ ఖచ్చితంగా రావాలా అంటే నీకు ఫార్ములాస్ అని నీ చేతిలో ఉండాలి. ఓకే, మీరు ఒక సపరేట్ పేపర్ రాసుకుంటారని చెప్పి నమ్మకంతో నేను ఇవన్నీ మళ్ళీ చెప్పడం జరుగుతాను. ఓకే, సో ఇది tan A cot A. ఇంతకుముందు చెప్పాను ట్యాన్ కాట్ రిలేషన్ ఏమి, tan A cot A ఆర్ రెసిప్రోకస్ tan A ఇంటూ cot A ఈక్వల్ టు 1, అదొక ఫార్ములా. కొత్త ఏమన్నా అండి, కొత్త ఏం లేదు, వాటిలోంచి వచ్చేటి ఇవన్నీ. tan A ఈక్వల్ టు 1/cot A, cot A ఈక్వల్ టు 1/tan A, tan A ఇంటూ cot A ఈక్వల్ టు 1, tan A ఈక్వల్ టు sin A బై cos A, cot A ఈక్వల్ టు cos A బై sin A. చూడండి కొత్త ఏం కాదు, వాటిలోంచి వచ్చేటి అన్ని. ఇవన్నీ మీరు ఒక చోట రాసి పెట్టుకోండి. సో మీరు ఏం వీడియో, థర్డ్ వీడియో ట్రిగ్నామెట్రీ ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియో చూసిన తర్వాతే థర్డ్ వీడియోకి రండి. దయచేసి థర్డ్ వీడియో డైరెక్ట్గా ఎంటర్ కావద్దు. సో ప్రీవియస్ వీడియోస్ ఐకాన్ బటన్ ఉంటుంది, అది మనకు క్లిక్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూడండి, అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మీరు పూర్తిగా భయరహితమైన ట్రిగ్నామెట్రీని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ మీ మస్తాన్ భాష. థ్యాంక్ యూ.